ఒక పక్కన కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్లు తెలంగాణ వాదుల ముసుగులో బీజేపీ బీఆర్ఎస్ ఈ ప్రభుత్వాన్ని తప్పు చేస్తున్నట్టుగా ప్రజల ముందు నిలబెట్టడానికి చేస్తున్న ప్రయత్నం నేపథ్యంలో ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి పూర్తి వివరాలను ప్రజలకు మేము వివరించదలుచుకున్నాం. తద్వారా పాత్రికేయ మిత్రులకు కూడా వాస్తవాలను వివరిస్తే చర్చ సందర్భంగా ఎప్పుడైనా మీరు కూడా ప్రజలకు వివరించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎంబడే ఈ ప్రాజెక్టు కుంగుబాటుపై కమిటీని నియమించి నవంబర్ 1, 2023 నాడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రాథమిక నివేదికను అందించారు. మేడిగడ్డ బ్యారేజ్లో ఉన్న లోపాలను, ప్లానింగ్లో ఉన్న లోపాలను, డిజైన్లో ఉన్న లోపాలను, నాణ్యత నియంత్రణ, అదేవిధంగా నిర్వహణ అంటే ప్లానింగ్, డిజైనింగ్, కన్స్ట్రక్షన్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ అన్నిట్లలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ కారణాల చేత మేడిగడ్డ డ్యామ్ కుంగిపోయింది, ఇందులో ఉన్న కారణాలు అని చెప్పి క్లియర్గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్డీఎస్ఏ గురించి పదే పదే హరీష్ రావు గారు, చంద్రశేఖరరావు గారు ఎవరు ఎక్కడ ఎన్డీఎస్ఏ పోలేదు, కానీ మా దగ్గరికే వచ్చింది. మా దగ్గరికి ఎందుకు వచ్చింది, మా మీదనే ఎందుకు నివేదిక ఇచ్చిందని ఒక వాదన తీసుకొస్తారు. ఇన్ని సంవత్సరాలలో ఎందుకు ఈ ఎన్డీఎస్ఏ ఎక్కడికి వెళ్ళలేదని నేను ఇక్కడ పాత్రికేయ మిత్రులతో కొంత సమాచారాన్ని పంచుకోదలుచుకున్నా. కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో ఉన్న చాలా డ్యాంల యొక్క నిర్మాణము, నిర్వహణ, వాటి పరిరక్షణ కోసము డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 డిసెంబర్ 30, 2021 నాడు, అంటే దాదాపుగా 2022 జనవరి అనుకోండి, డిసెంబర్ 30, 2021 అంటే ఆ రోజు పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేసింది. ఈ చట్టం యొక్క స్ఫూర్తి ఏంటంటే ఎక్కడైనా ఈ దేశంలో దేశవ్యాప్తంగా నిర్దేశిత డ్యాంల పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు ఈ చట్టం సమగ్ర విధానాన్ని రూపొందించింది. భారతదేశంలో ఉండే అన్ని డ్యాంల యొక్క పర్యవేక్షణ, తనిఖీలు, నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి చట్టాన్ని చేసింది. ఈ చట్టం నిబంధనలను అమలు చేయడం డ్యామ్ యజమానుల చట్టబద్ధత బాధ్యత. అంటే డ్యామ్ యజమానులు అంటే తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పి, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఆర్ ఎనీ అదర్ డ్యామ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యజమాని. కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టం ప్రకారం పర్యవేక్షించే బాధ్యత ఎన్డీఎస్ఏది. వాళ్ళు ఇచ్చిన సలహాలు, సూచనలు, వాళ్ళ ఆదేశాల మేరకు బాధ్యత నిర్వహించాల్సింది రాష్ట్రాలది. అందుకే 2023లో జరిగిన ప్రమాదాన్ని తక్షణమే ఎన్డీఎస్ఏ విజిట్ చేసింది. 2022 కంటే ముందు ఏవైనా డ్యాంలు కానీ ప్రమాదాలు కానీ ఏదైనా జరిగితే అప్పుడు ఈ చట్టమే లేదు, ఈ అథారిటీ లేదు.